హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఒక కొత్త ఛానల్తో వీఆర్ రిటర్నింగ్. మా ఫస్ట్ బోర్ని మీరు స్టార్ట్ చేస్తుంది విత్ అమ్మమ్మ స్టోరీ. వెరీ ఫనీ. ప్లీజ్ వాచ్ అంటిల్ అండ్ మా ఊర్లో నిజంగా జరిగిన ముచ్చట చెప్తున్నా నేను. నిజంగానే రియల్గా జరిగింది ఇది. ఏంటిదంటే పల్లెటూర్లలో జరిగేది ఇది. అయితే ఇప్పుడు ఒక స్టోరీ, మా ఊర్లో ఒక స్టోరీ. ఒక అతను ఏం చేసిందంటే, ఆయనకి చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. చనిపోతే ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏమైందంటే అది ఈ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల బదాట్లో అందరు ఆళ్ళీళ్ళు పెడితే తిని పెద్ద అయింది అన్నట్టు. ఇంకా ఉన్నా కానీ చేసి అది పొలాలు ఉంటాయి కదా, అవి చేసుకోవడం, చిన్నపిల్లగాడు కాబట్టి చేసుకోవడం రాక ఇంకా వాళ్ళు ఇల్లు పెడితే మంది పెడితే తిని ఇంకా పెద్ద అయితే ఆయన ఏమనేది అంటే బజార్ అయినా అని పిలిచేటోళ్ళు అందరూ. అట్లా ఆయన పెద్దోడైనాక పెళ్ళి అయినాక ఇద్దరు పిల్లలు అయినాక ఆయనకి ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసినాక ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఊర్లలో ఏం అలవాటు అంటే తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగే అలవాటు ఉండేది. కళ్ళు అంటే ఇష్టం ఉండేది బాగా. ఇక ఊరికే తాడి చెట్ల దగ్గరికి కళ్ళుకు పోయేది. ఒకరోజు ఏమైందంటే ఆ తాడి చెట్టు గౌన్లో ఆయన కళ్ళు ఎక్కినప్పుడు ఆ లొట్టి వెనకాల పెట్టుకొని పైకి ఎక్కుతారు కదా, పైకి ఎక్కినప్పుడు ఈయన వెళ్ళి ఆ తాడి చెట్టు దగ్గర ఇట్లనే నిలబడి ఇట్లా పైకి చూస్తుంటే ఆయన వెనక పెట్టుకున్న లొట్టి ఊసొచ్చి లటక్కున ముఖాన పడ్డది. అదేమైందంటే ఆ ముఖం అంతా మొత్తం ఇదైపోయింది. మొత్తం ఆ పెంకులు గుచ్చుకొని ముఖానికి కళ్ళల్లా మొత్తం ఇక ఘోరంగా అయిపోయింది అన్నట్టు. ఘోరంగా అయిపోతే ఇంకా అక్కడ పడిపోతే అందరు తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెడితే అలా భార్య ఈయన కొంచెం అమాయకుడని ఈయనను పట్టించుకోకుండా ఉంటే ఇక అట్లా ఆయనకి అది ఇన్ఫెక్షన్ అయ్యి సీరియస్ అయినాక ఆయన ఇక చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది. ఇక మొత్తం క్షీణించిపోయింది. అయితే ఒకరోజు ఈయనని నిజంగానే జరిగింది ఇది. ఈయనని తీసుకుపోవడానికి హెమినోల్ అంటారు కదా, వాళ్ళు వచ్చిరంట, ఆయన కనబడుతురంట. అయితే ఆయన ఏం చేసిన, ఒక ముసలమ్మ కూడా ఇట్లనే జ్వరం వచ్చి కొండ ముసలమ్మ మంచానుంది. అయితే ఆ కొండ ముసలమ్మని తీసుకొని పో, కోంటి ఈరమ్మంటారామని మా ఊర్లో, ఆ ఈరమ్మని తీసుకొని పో, నా దగ్గరికి ఎందుకు వచ్చిరని ఆ యమునోళ్ళతోటి గోల పెట్టుకుంటుండంట. ఆ ఈరమ్మని తీసుకొని పో, నన్ను తీసుకోపో అంటే వీళ్ళు పోయి చెప్పిరంట కోండ ముసలమ్మకి. ఏమని చెప్పారు, పలానా బజార్ వెంకయ్య యమునోళ్ళు వచ్చిరంట, నన్ను తీసుకోకుండా ఆ కోండదాన్ని తీసుకొని పో, ఆ కోంటీరమ్మని తీసుకోపో, నన్ను ఎందుకు తీసుకుపోతానికి వచ్చిరని యమునోళ్ళతోటి గొడవ పెట్టుకుంటుండంట అని ఇక ఊళ్ళో అందరు పోయి చెప్తే ఆ బజార్ లంచి కొడుకు నన్నెందుకు తీసుకోవమ్మంటాడు, వాడు చావక నన్నెందుకు చావమంటుండు అని చెప్పి ఇక అప్పుడు గోల్ అయిందంట. నిజంగానే అయ్యింది. ఇక గోల్ అయినాక తర్వాత ఏమైంది, ఒక నెల రోజులైనాక ఆ కోట ముసలమ్మ చచ్చిపోయింది. ఒక 2 నెలలు అయినాక ఈయన కూడా చచ్చిపోయిండు. అది ఫ్రెండ్స్ జరిగిన ముచ్చట. ఇది మా ఊర్లో ఇప్పటికీ గుర్తు చేసుకొని 40 సంవత్సరాలు పైబడి అయింది జరిగి కూడా. ఇప్పటికీ అప్పటోళ్ళు తెలిసిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికీ అది గుర్తు చేసుకొని బాగా నవ్వుకుంటారు అందరూ. ఇట్లా ఇది జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోను ఫైనల్ వరకు చూసినందుకు థ్యాంక్స్.